మామ అక్క వస్తుంది మామ. भैया एक प्लेट पानी पूरी. పానీపూరి. भैया थोड़ा प्याज डालो. भैया मीठा भी दे दो. भैया नोट अच्छा नहीं है, दूसरा दे दो. ठीक है मैडम. बट पानी पूरी अच्छा है. थैंक यू मैडम. मामा थोड़ा पानी दे दो, थोड़ा प्याज दे दो, थोड़ा पूरी दे दो. చూప్ రే. हाँ? అయినా నాకు టైం వస్తుందిరా. నీకు నచ్చిన పొట్టి పిల్ల రాకపోద్దా అప్పుడు నేను భయ్యా భయ్య అనకపోద్దా అప్పుడు నీ సంగతి చెప్తా. అయినా ఈ భయ్యా భయ్య గోల్ ఏంట్రా మనకి? ఏదో బచ్చి అచ్చి నేనేదో బ్రేక్ ఇద్దాం అనుకుంటే భయ్యా భయ్య గోల్ ఏంట్రా మనకి అర్థం కాదు. నువ్వు బ్రేక్ వేస్తావా అమ్మాయికి? ఆశగద్దు. వద్దురా మామనైతే నేను నీకు. మరి లేకపోతే ఏంటి మామ, నువ్వు ఆ పిల్లకి బ్రేక్ ఇచ్చుడేంది? ఎవరైనా విన్నారనుకో ఈ పక్కన బండి కూడా పెట్టినవారు మనల్ని. అరే ఇదేమన్నా బ్యాండేజ్ చెప్పే విషయం అలా నాకు అర్థం కాదు. అయినా ఆ అమ్మాయి నన్ను భయ్యా భయ్య అనకుంటా ఏదన్నా ఐడియానే ఇవ్వరా? లేకపోతే ఒక పని చేద్దాం, అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు పానీపూరి అయ్యో నేను కట్లెట్ వేస్తాను. ఈ పని జరగాలంటే కొంచెం ఖర్చు పెట్టాలి మరి. బిర్యానీగా ఆ? నేను చూసుకుంటారా? ఓకే. థ్యాంక్ యూ. మామా ఆ? అక్క వస్తుంది. అరే భయ్య అనుకుంటే ఏదన్నా ఐడియా ఉందా? నువ్వు భయ్యా అనొద్దని ఆమెకు డైరెక్ట్గా చెప్పుకో. ఆమెకు అనుమానం వస్తే చెప్పుతో కూడా ఎత్తు. అబ్బో అసలు ఈ ఏరియాలో బండి కూడా పెట్టినవారు. నువ్వేమనుకుంటున్నావు? నేనేం ప్లాన్ చేయలేదు. నీ చావు నీ చావు. అయితే ప్లాన్ టూరా? ఆ? ఈ రోజైనా భయ్య అనుకుంటే బాగుంటుంది. भैया एक कटलेट. భయ్యా ఏ కట్లాడితే ఏదోనా. వినపడింది. ఓహో भैया एक कटलेट. టీకే మేడం. మేడం हाँ भैया एक मीठा डालो. अब किधर से आया? घर से आया. क्या बोल रहे तू? क्या हुआ भैया? आपको देखे तो दो बच्चों का बाप जैसा है. मेरे को भैया 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 बोला रहे. मेरा नाम से बुलाओ. तुम्हारा नाम नहीं मालूम ना, इसलिए भैया बुलाता हूँ. कृष्णा. मेरा नाम कृष्णा. कृष्णा बोलो. ఏదో ప్లాన్ ठीक है? ठीक है कृष्णा भैया. ठीक है. ठीक है कृष्णा भैया. మళ్ళీ భయ్యా అంటాడు. నెక్స్ట్ టైం రారండి గప్చిప్ తక్కువ ఎత్తా. भैया आपका नाम? శివాన్. शिवा.
థ్యాంక్స్ రా. దెబ్బకు భయ్యా నుంచి శివాకి వచ్చేసింది. ఈ సండే నీకు పక్కా దావత్ రా, ఓకేనా? ఓకే ఓకే మామ. థ్యాంక్ రోడ్. छोटू है ना, अब चुप दे दो. पैस डालो. और पैस डालो. चलेगा या भैया? और डालो पैस. ఓకే ఓకే ठीक है भैया. और डालो स्वीट डालो थोड़ा सा. వెయ్యి భయ్యా, తప్పదా వెయ్యి. ఎంతసేపు వేస్తావు? అవును అవును అన్న ఇప్పటికే 3 సార్లు వేసుకున్నారన్న మీరు. వెయ్యానా? ఏమైతుంది? వెయ్యిరా పోయి పైసలు ఇస్తా. ఉల్లిపాయలు చాలా ఎక్కువ రేట్ ఉన్నాయన్న. కాదు అన్న, నాకు మస్తు తెలుసు. అన్న లేదన్న అవదన్న. వెయ్యిరా బాయ్, వెయ్యి నువ్వు పైసలు ఇస్తా. అన్న నువ్వు పైసలు ఇచ్చినా అవదన్న. ఇప్పటికి 3 సార్లు తిన్నావన్నా. వెయ్యిరా బాబు, నేను మందాయినా. వెయ్యివే ఫస్ట్. అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న? తాగిసి గొడవ ఏందన్న ఇక్కడ? వెయ్యిరా, కథలు పడుతున్నావు ఫస్ట్ నువ్వు. నువ్వు వెయ్యి. ఎవడు కథలు పడుతున్నాడు అన్న? మాటలు సక్కరా అని అన్న పడుతున్నావు ఆమె నువ్వు. అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? రూపాయల కోసం గొడవ పెట్టాను తాగిసి వచ్చి. నువ్వు అయిపోయావా ఈరోజు? తాగిసి వచ్చి గొడవ చెప్తాడు ఏంది మామయ్య? అన్న కొత్తోడు అన్న, తెలియదు అన్న వాడికి. అని చెప్పు అన్న. తెలుసుగా నా గురించి నీకు. సస్తావు కొడుక. సారీ అన్న. తీసుకో పైసలు తీసుకో. వస్తావు బిడ్డ. వెళ్ళిరా చూసుకుందాం. రే నీకెందుకురా? ఎందుకు ఈ గొడవలు చెప్పు? ఏంది మావా 3 సార్లు వేసుకున్నాడు మావా. తాగిసి వచ్చి లొల్లి చేస్తాడు ఇక్కడ. ఎందుకురా మనకి ఈ గొడవ? ఎందుకు చెప్పు? వేస్తే అయిపోతుంది కదా. వాడిని తెలిసి నన్ను అంటావు. అసలు ఈ గొడవలు అవసరమా మనకి? దందా చేయనీకి వచ్చినాం, దందా చేయాలా వెళ్ళిపోవాలా? వానితోటి గొడవ, వీనితోటి గొడవ, వాళ్ళలాగా తాగినోళ్ళలాగా చేస్తావా? ఎవడు చేసిండు? వాడు తాగిసి వచ్చిండాడు. తాగిసి వచ్చి 3 సార్లు వేసుకున్నాడు. ప్యాస్దాలు ఎన్నిసార్లు అడుగుతున్నాడు? లేకపోతే లేదని చెప్పాలా? లేవని చెప్పమంటే వాడు ఏమంటున్నాడు? కథ బండి తెస్తా అది అంటున్నాడు. అరే అంటారా, వాళ్ళు లోకలోడు. శివ, మేడం తప్పు చేసింది వాడైతే, తాగేసి వచ్చి గొడవ పెట్టుకుంది వాడైతే, కృష్ణని తిడతావేంటి? నేను మొత్తం చూశాను. మేడం మాది ఈ ఊరు కాదు మేడం, వాళ్ళు లోకల్ వాళ్ళు మేడం. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇక్కడికి బతకడానికి వచ్చాం, బతుకుతే చాలు మేడం. శివ, నువ్వు తప్పు చేయకపోతే ఎవ్వడికి భయపడద్దు. వాడు లోకల్ అయితే ఏంటి, వాడమ్మ మొగుడైతే ఏంటి? మేడం నాకు మీ అంత ధైర్యం లేదండి. ఒక 2 నిమిషాలు ఆగండి, కట్లెట్ చేసి ఇస్తాను. ఏమొద్దు, నేను మళ్ళీ వస్తా. హలో శివ. హలో ఎవరు? నేను సాహితిని. రోజు నీ బండి దగ్గరకు వస్తాను గప్చుప్ తినడానికి. మేడం చెప్పండి. మీ బండి దగ్గరే ఉన్నాను, మీరు లేరు? మేడం చిన్న పని మీద ఊరుకొచ్చాం, బండి పెట్టలేము ఈరోజు. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏంటి మేడం అర్థం కాలేదు? ఏం లేదు. ఓకే శివ. హే, ఈరోజు బండి పెట్టారా? 2 డేస్ నుంచి వస్తున్నాను వెళ్తున్నాను. కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా పెట్టినప్పుడు. మీరెప్పుడు చెప్పారు మేడం? చెప్పలేదా? సరే ఒక కట్లెట్ ఇవ్వండి.
అక్క మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఏం అనుకోద్దు మళ్ళీ. ఏం పర్లేదు చెప్పు. అక్క ఎప్పుడు చూడు మీరు బయట పానీపూరీలు, కట్లైట్లు, పిజ్జాలు, బర్గర్లు ఇవే తిని బతుకుతారా? ఇంట్లో అన్నం పెట్టరా మీకు? అంటే ఇప్పుడు మీ దగ్గర రావద్దని చెప్తున్నావు నాకు? అలా ఏం లేదక్క, ఊరికనే సరదాగా అడిగా. అదేం లేదు కృష్ణ, చిన్నప్పటి నుంచి నాకు నచ్చింది తప్ప మిగతావన్నీ తిన్నాను. ఓహో, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నా ఫుడ్ నా ఇష్టం, నాకు కావాల్సింది నేను కొనుక్కుంటాను. ఆ, రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత నాకు కొనిస్తారో లేదో తెలియదు కదా, అందుకనే నేనే కొనుక్కుని తినేస్తున్నాను. అందుకే కొన్ని డేస్ నాకు ఇష్టం వచ్చిన ఫుడ్ తిందామని ఫిక్స్ అయ్యాను. అవునాక మీకు మంచి మొగుడు వస్తాడు. అవును శివ, వాళ్ళేంటి కొత్త బట్టలు వేసుకున్నావు? ఏదైనా దావత్కి వెళ్తున్నావా? అలా ఏం లేదు మేడం. ఈరోజు మా అమ్మ బర్త్డే అక్క. వావ్, బర్త్డేనా? మరి ఈరోజు బండి బంద్ చేసి ఎంజాయ్ చేయొచ్చు కదా. నేనైతే ఆఫీస్కి లీవ్ పెట్టి బయటికి వెళ్ళి తింటాను. నాకు ఇక్కడ ఎవరు ఉన్నారు మేడం? మా వాళ్ళంతా మా విలేజ్లోనే ఉన్నారు. ఏం చేసినా కానీ వాడితోనే. ఆడికో బిర్యానీ పొట్లం, నాకో బీర్ తీసుకుంటే అది సరిపోతుంది. హలో, సెంటు బాగుంది కదరా. చే, ఇంత అమ్మాయి ఇక్కడ పోయింది మామ. ఆ అమ్మాయికి నీ బర్త్డే అని చెప్పినా కూడా విషయం చెప్పకుండా వెళ్ళిపోతుందని నేను ఫీల్ అవుతుంటే, ఆ అమ్మాయి సెంటు బాగుంది, గాజులు బాగున్నాయి, చెప్పులు బాగున్నాయి అంటమైంది మామ. చే, అరే ఏదో పని మీద వెళ్తున్నట్టుంది. హ్మ్. శివ ఇట్రా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? ఆ? అక్క మా కేక్ తెచ్చావా? అవును. ఒక్క నిమిషం అక్క. ఇదిగో, హ్యాపీ బర్త్డే. మళ్ళీ ఇదెందుకండి? పర్లేదు తీసుకో. థ్యాంక్స్ మేడం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కట్ చేశాను, మళ్ళీ ఇప్పుడే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇంటికి త్వరగా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ మేడం. బాయ్. ఓకే ఓకే బాయ్. బాయ్. అక్క పడిపోయింది మామ. ఎంత ఇష్టం లేకపోతే కేక్ తెస్తుంది, బట్టలు తెస్తుంది, ఆ కట్ చేసిన కేక్ తినిపిస్తుంది నీకు. నువ్వు ఆ అమ్మాయికి తినిపించిన సరే ఒప్పుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా పడిపోకుండా ఎలా ఉంటుంది మామ? పడిపోయింది మామ. పానీపూరి వాడికి బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటే? వాటర్లో ఏమైనా కలిపాడా, లేకపోతే వాడేమైనా నచ్చాడా? ఈ ఏరియాలో పానీపూరి ఎక్కడైనా బాగుందంటే అది వాడి బండి దగ్గర ఒకటే. అండ్ నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక రెస్పెక్ట్ ఇస్తాడు. సో అలాంటి వాడికి బర్త్డే సెలబ్రేట్ చేస్తే అది ఒక మెమరబుల్ డేగా అయిపోతుంది కదా. ఒకవేళ వాడు కనుక నన్ను లవ్ చేస్తే నేనేం చేయలేను. అది కాదే, అమ్మాయిలు చూస్తేనే అబ్బాయిలు ఏదేదో ఎంచుకుంటారు. నువ్వేకంగా బర్త్డేనే చేస్తే వాడు ఏమనుకుంటాడు అని. వాడికంత సీన్ లేదులే. ఐ నో అబౌట్ హిమ్. తెలుసు తెలుసు, బాగా తెలుసు.
అరే కృష్ణ, ఇది మళ్ళీ మొదలెట్టాడు. ఎంత మంచిదిరా అక్క. ఛీ, అక్క అంటున్నానేంటి, ఆ, మేడం. అయినా గిసంటోళ్ళని మనం సినిమాలోనే చూస్తాంరా. నా జిందగీకి ఆమెనేరా నా హీరోయిన్. గసొంటి పిల్ల నన్ను ప్రేమించిందనుకో, చూడు ఊహించుకుంటే ఎంత మంచిగా ఉంది. గామె నన్ను ప్రేమించిందనుకో, పొద్దుగల్లా లేచి పేపర్ వేస్తా, పాల ప్యాకెట్ వేస్తా, గవేవో ఉంటాయి కదా స్విగ్గీలు జొమాటోలు, అవి కొడతా. మళ్ళా సాయంత్రం వచ్చినాక మన బండి దగ్గర పానీపూరి వేస్తా. దేవత లెక్క చూసుకుంటారా. నా జిందగీకి ఆమెనేరా నా హీరోయిన్. ఓ ఆగు, నువ్వు వేసింది ఒక సిప్పే, ఫుల్ బీర్ కూడా వేయలేదు ఇంకా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? తాగు మావా. మామా ఏందది? నా హీరోయిన్ రా. సెటింగ్ వరకు వచ్చింది ఎవరం ఏమంటుంది? ఫోన్ చేయమంటుందిరా. మామా అంటే మా రోజు బిర్యానీ అన్నమాట. అంటే రోజు బిర్యానీ అంటే హలో శివ, హలో మేడం. బర్త్డే ఎలా జరిగింది? థ్యాంక్స్ మేడం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడు కేక్ కట్ చేశానంటే మళ్ళీ ఇప్పుడే మేడం. మీరు నా బర్త్డే జరిపిస్తున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు మేడం. అంటే మీ నాన్న? ఐఎమ్ సారీ శివ. పర్లేదు మేడం. తిన్నారా? శివ, మేడం మిమ్మల్ని ఒక విషయం అడగాల మేడం. అంటే తాగితే కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడతాను, మీరేమనుకోకూడదు. ఫస్ట్ నేను అడుగుతాను, తర్వాత నువ్వు అడుగు. అడగండి మేడం. నువ్వెవరిని లవ్ చేయలేదా? ఐ మీన్ నువ్వెవరిని ఇష్టపడలేదా? ఊకోండి మేడం, నా ముఖానికి నేను చేసే పనికి నన్నెవడు చూస్తాడు మేడం. ఏ సినిమా డైలాగ్లు కొట్టుకు, నిజం చెప్పు. అంటే ఇష్టపడ్డాను మేడం, కానీ అమ్మాయిని కాదు, ఆంటీని. ఏంటి ఆంటీనా? అమ్మాయిలు ఎవరు దొరకలేదా? అయినా ఆంటీ లవర్స్ కూడా ఉంటారా? నేను ఉన్నాను కదా మేడం. అంటే అప్పుడు ఎప్పుడో 2 సంవత్సరాల కిందట మేడం, మా గప్చుప్ బండి పక్క పొంటే ఉండేది మేడం. వాళ్ళ ఇల్లు ఏమన్నా ఉండేనా మేడం, చీరలు మాత్రం సూపర్ ఉండేది మేడం. చీర కట్టుకొని వచ్చేది రోజు గప్చుప్ తినడానికి. కానీ ఒక్కరోజైతే మొగుడుతో వచ్చింది మేడం. వాడిని చూస్తేనైతే ఆస్మాన్ జమీన్ అంత ఫరక్ ఉంది. ఆమెకి వాడికి అస్సలు సంబంధం లేదు. అందుకే ప్యాకప్ చిచి బ్రేకప్ చెప్పేశారు. వాట్? మేడం మీరు నా లవ్ స్టోరీ విని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా, కానివ్వండి, కనీసం మీరైనా నవ్వుకోండి. అంటే ఇన్ని రోజులు నువ్వు పానీపూరి వేస్తూ ఆంటీలను చూస్తున్నావు అన్నమాట. అవును, ఆంటీలను చూస్తావా లేక అమ్మాయిలని కూడా చూస్తావా? అంటే బాగుంటే చూస్తాను అనుకోండి మేడం. మరి నన్ను? మేడం మరి మీరంత పచ్చిగా అడుగుతేలా మేడం? లేదు. సరే అడగనులే అయితే. మేడంలా ఉంది. హాయ్ శివ, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ ఒక చిన్న పని ఉండే మేడం, అందుకనే వచ్చారు. ఏ మేడం గీయడం అని పిలవడం మానేసే. నేనేమన్నా నీ టీచర్నా? కాల్ మీ సాహితి.
టైం పడుతుంది మేడం. నీ బొందలే. సరే ఇంటికి వెళ్తున్నావా? అవును మేడం. నన్ను కూడా డ్రాప్ చేసే. ఆ, బై ద వే ఈ షర్ట్లో బాగున్నావు. నిన్న మీరిచ్చిందే మేడం. ఏంటి ఈ రోజు బండి పెట్టలేదా? లేదు మేడం, ఈరోజు లీవ్ తీసుకున్నాను. అబ్బో సరే సరే, ఎక్కడైనా ఉంటే ఆపు, పానీపూరి తిందాం. एक प्लेट. నీకు కావాలా? నాకు వద్దండి. అక్కడ తిన్నట్టు లేదు, బాలేదు. అవునా? మ్మ్. ఒకటి ఇవ్వండి. అవి డాలో. ఇప్పుడు కాల్ చేస్తుందేంటి? హలో చెప్పవే. ఏం చేస్తున్నావు? చాటింగ్ చేస్తున్నా. రవి గారితోనా? ఏ కాదే, ఆ పానీపూరి అబ్బాయి శివ ఉన్నాడు కదా, వాడితో. వాడితో ఏం చాటింగ్ చీప్గా? ఏ చీప్గానే తీసి పాడేస్తున్నావేంటే? వాడితో చాట్ చేస్తుంటే ఎంత నవ్వొస్తుంది తెలుసా? ఫుల్ టైం పాస్ అయిపోతుంది. వాడి అమాయకత్వం, వాడి స్పెల్లింగ్ మిస్టేక్స్. పాపం, నువ్వు టైం పాస్ అనుకుంటున్నావు, వాడు ఇంకేం అనుకుంటున్నాడు. సరే మరి చేసుకో, నేను తర్వాత చేస్తాను. ఏ ఏ, ఆగాగు, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏమనకు. చెప్పు. వాడితో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. చాట్ చేస్తుంటే బాయ్ కూడా చెప్పాలనిపించట్లేదు. వాడితో ఉంటే టైం పాస్ అయిపోతుంది. దాన్నే లవ్ అంటారు. ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదుగా, నీకెలా తెలుస్తుంది? ఏయ్ ప్రాక్టికల్. నేనేదో నార్మల్గా చెప్పానే, నువ్వేంటి క్లాస్ పీక్తున్నావు? సర్లే బాయ్. సరే, జాగ్రత్త. మేడం. లైట్గా వోడ్కా తాగినా తిప్పుతుంది. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఎక్కడా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. మీరు లొకేషన్ పంపండి, నేను వస్తాను. సరే శివ. మీరు ఎక్కడున్నారో అక్కడిది పంపండి, నేను వస్తాను. ఒక్క నిమిషం, వాట్సాప్ చేశారు చూడు. అల్లుడు, మావా మేడం పిలుస్తుందిరా. మేడం ఎక్కడనో తాగేసి ఉందంటరా, నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తా. సరే కానీ మావా, నీకు విషయం అర్థమైందా? వాళ్ళ దోస్తులతో తాగడానికి వెళ్ళింది. వాళ్ళ దోస్తులు ఉంటారు కదా దింపడానికి. అయినా సరే నేను పిలిచిందంటే ఒకసారి ఆలోచించు మావా. ఇంకో విషయం ఆలోచించు మావా, ఈ టైంలో తాగేసింది ఆమె. కాబట్టి నువ్వు వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పే. అంతే అంటావా? ఈ టైంలోనే కరెక్ట్ మావా, వెళ్ళి చెప్పే మావా. వెళ్ళు మామా, ఇంకా లేట్ చేస్తావు నువ్వు.
సరే అల్లుడు. ఓకే మామ. మామ లైన్ క్లియర్ అయిపోయినట్టే. సో సారీ శివ. పర్లేదు మేడం, ఇంటికే కదా వెళ్ళేది. అలా అలా వెళ్తావు? వేసుకో. వద్దండి. వేసుకో శివ. వద్దు మేడం. శివ తీసుకో. శివ నీకు విషయం చెప్పాలి. 3 months నేను చూస్తున్నా నేను. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. నీ ఫేస్కి నువ్వు చేసే జాబ్కి అసలు సంబంధమే ఉండదు. మేడం మీరు బాగా దాగినట్టున్నారు. నన్ను చెట్టెక్కిస్తున్నారు, నాకు అర్థమైంది. ఏయ్, ఇంటి దగ్గర పెళ్ళాం ఉందా? లేదు మేడం. లేదు కదా. కమ్ క్లోజ్. ఆ? దగ్గరికి రాబే. ఏమనిపిస్తుంది? బాగా తాగినట్టున్నారు మేడం, వాసన వస్తుంది. శివ ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మేడం మేడం అనుకుంటూ భలే మాట్లాడతావు. మా ఆఫీస్ దగ్గర ఒకడు నా వెంట పడతాడు. వాడు నీకన్నా హ్యాండ్సమ్గా ఉంటాడు, నీకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. కానీ నాకెందుకో నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. అసలు ఏముందిరా నీ దగ్గర? బహుశా నీ మాటలు అనుకుంటా. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ ఏంటి? నాకు నువ్వు అంటే ఇష్టమని చెప్తున్నా. నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నన్ను చూడటం. నిజం చెప్పు. మీకు చెప్తానని నేను కల్లో కూడా అనుకోలేను మేడం. మీకు నేను చాలా భయపడేవాడిని మేడం. అసలు మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మేడం. ఎంత అంటే మాటల్లో కూడా నేను చెప్పలేను మేడం. మా నాన్న చిన్నప్పుడు నన్ను ఎంత ఇష్టపడ్డాడో మీరు నన్ను అంతే ఇష్టపడుతున్నారు మేడం. ఆయన అంటే ఎంత ఇష్టమో మీరు కూడా నాకు అంతే ఇష్టం మేడం. అసలు అడగచ్చో లేదో తెలీదు, మీరు జీవితాంతం నాతోటే ఉంటారా మేడం? శివ, నిన్ను హర్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇదంతా వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇలాంటివన్నీ సినిమాల్లోనే బాగుంటాయి. నాకు మీ నాన్నకి ఒక సిమిలారిటీ ఉంది, అది మళ్ళీ చెప్తాను. మొన్న మా ఫ్రెండ్ గప్చుపాడుతో ఫ్రెండ్షిప్ ఏంటి అని చీప్గా తీసి పాడేసింది. ఆ ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుందిలే అని అనుకున్నా, కానీ తెలియకుండానే నచ్చేసావు. ఇలాగే కంటిన్యూ అయితే నేను నిన్ను వదిలేను. ఎందుకంటే మా నాన్నకి కాసు పిచ్చి చాలా ఎక్కువ. ఎవరైనా కూతుర్ని డాక్టర్కో సాఫ్ట్వేర్కో ఇచ్చి చేయాలనుకుంటారు, కానీ పానీపూరి వాడికి ఇచ్చి తలెత్తుకోలేరు. నీతో జర్నీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. నువ్వు మా కాస్ట్లో అయినా డబ్బున్న ఫ్యామిలీలో అయినా పుట్టుంటే బాగుండేదేమో. శివ ప్లీజ్ ఏమనుకోకు. ఐఎమ్ సో సారీ. శివ ఏడవకు.
ఐఎమ్ సారీ. అనవసరంగా నీ లైఫ్లోకి వచ్చా. అర్థమైంది మేడం. అయినా నాకు ఇవన్నీ అలవాటే మేడం. నా లైఫ్లో నుంచి నాకు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడం. మీరు ఇందాకేదో అన్నారు మేడం. సిమిలారిటీ. మీకు మా నాన్నకు ఒక సిమిలారిటీ ఉంది మేడం. మా నాన్నేమో చెప్పకుండా వెళ్ళిపోయారు, మీరేమో చెప్పి వెళ్ళిపోతున్నారు. అంతే తేడా మేడం. అయినా నా పిచ్చితనం కాకపోతే మీలాంటి వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేయడమే గొప్ప మేడం. కానీ మీరు ప్రేమించారు. ఈ జన్మకి ఇది నాకు చాలు మేడం. జీవితాంతం సంతోషంగా ఉండిపోతుంది. ఈ కొన్ని రోజుల మన పరిచయం నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఐఎమ్ సారీ శివ. నేను ఎక్కువసేపు ఉండలేను. నా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సరే మేడం. మామ అక్క వస్తుంది మామ. ఇక్కడే ఎందుకు పానీపూరి? ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుందండి. బెంగళూరు వెళ్ళాక నేను ఏదైనా మిస్ అవుతా అంటే అది పానీపూరి బండి. ఓ, ఎంత భయ్యా? భయ్యా బాయ్ కృష్ణ. బాయ్ బాయ్. అంతా అయిపోయాక భయం అయింది మామ. మళ్ళీ కలుద్దాం.